ఈరోజు మనం పూరి కర్రీ చేసుకుందాం. చపాతీని ముద్దలా కలిపి పెట్టాను. చిన్న చిన్న ఉండలు తీసుకొని పూరీలుగా ఒత్తుకుందాం. వాటరు ఆయిల్ వేసి కలిపెట్టుకున్న ఈ పిండి ముద్దను మొత్తం ఇలా ఉండలుగా చేసుకొని చపాతీలో ఒత్తుకుందాం. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా పూరీలా ఒత్తుకోవాలి. కాగుతున్న నూనెలో ఇలా పూరీలు వేసి కాల్చుకోవాలి. పూరీలు చూడండి ఎలా పొంగాయో. పూరీలని ఇలా కాల్చుకుంటే యమ్మీ మసాలా పూరి రెడీ. తాలింపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా కలిపెట్టిన శనగపిండి వాటర్ని యాడ్ చేసుకోవాలి కర్రీలో. తాలింపులో అల్లం ముక్కలు, కరివేపాకు, పసుపు కూడా వేయించుకుంటే చక్కగా ఎలా తయారవుతుంది కర్రీ చక్కగా దగ్గర పడిన తర్వాత మనం దింపేసుకుందాము. యమ్మీ పూరి మసాలా కర్రీ రెడీ.